ఆ కథంతా విన్నారంటే రోమాలు నిక్కబొడుకోవడమే కాదు, ఏడుస్తారు కూడా. మీరు కదం తొక్కి పనిలో పడిపోండి. గర్జన ఒకటే సరిపోతుంది. ప్రపంచాన్ని మనం మార్చేయవచ్చు. ఇది ఇంకా ప్రారంభమే నా బిడ్డలు. రోజూ రాత్రి ప్రసంగిస్తున్నందువల్లే నా ఆరోగ్యం ఇంత దిగజారిందని నాకు అనిపిస్తుంది. నేను ఎవరి మాట వినను అని మీరు తెలుసుకోండి. నా జీవితం ఎలా సాగాలనేది నేనే నిర్ణయిస్తాను. ఒక ప్రత్యేక దేశం పట్ల నాకు ఎక్కువ అభిమానం లేదు, ద్వేషం కూడా లేదు. నేను భారతీయుడిని, అలాగే ప్రపంచ పౌరుడిని కూడా. స్వామీజీ గురించి ఇదంతా విన్న తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆయన జీవితం గురించి ఇంతకు ముందు తెలుసునా? ఆయన కనీసం 70-80 సంవత్సరాలు బతకగలంత బలవంతుడు. 38 ఏళ్లకే చనిపోయాడు. ఆయన 40 ఏళ్లు నింక ముందే చనిపోతాను అంటే ఇది మన భారతీయులే చేసిన పని. ఏం చేశాం వినండి. సార్ నమస్కారం సార్. 12 తారీఖున స్వామి వివేకానంద గారి జయంతి వచ్చేస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుండి ఆయన గురించి చాలా చదివాను. ఆయన జీవిత చరిత్ర గురించి ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సార్, నేను ఆయన జీవిత చరిత్ర ఎంత చదివాను అంటే రామకృష్ణ పరమహంస గారిని ఎలా కలిశారు, తర్వాత విషయాలు ఎలా జరిగాయి, ఆయన రామకృష్ణ మిషన్ని ఎలా ప్రారంభించారు అనేది నాకు తెలిసింది. సార్, మీ దగ్గర నుంచి స్వామీజీ గురించి మాకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాం. వాటి నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. చూడండి, వారి గురించి ఉన్న విషయాలు అన్నీ నేను కూడా చెప్తాను. అవి పబ్లిక్ రిసోర్సెస్. అంటే ప్రజలకు తెలిసిన విషయాలే. ఎక్కడో దాగి ఉన్న పత్రాలు ఏమీ లేవు. మనకు వారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపోతే కారణం ఆ సమాచారం లేకపోవడం కాదు. కారణం మహాపురుషుల జీవితంలోని కొన్ని అంశాలను చూడడానికి ఇష్టపడడం లేదు. అందుకే మనం వాటిని చూడము. వాస్తవానికి వారి జీవితం మొత్తం ఒక ఓపెన్ బుక్ లాంటిదే. దాదాపు అన్ని రికార్డు చేయబడ్డాయి. చాలా విషయాలకు వివరణాత్మక సమాచారం కూడా లభిస్తుంది. కాబట్టి మీరు అన్నీ తెలుసుకోవచ్చు. మీ ప్రశ్నకు వస్తే, వారి జీవితంలో సాధారణంగా చూడడానికి మనకు ఇష్టం లేని ఒక అంశం ఉంది. ఎందుకంటే చూస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది. అది వారి సంఘర్షం. మనం ఆ వైపు చూడము. మనం మన మన మహానుభావులు అందరితో చేసేలాగే వారి దైవికత్వపై దృష్టి పెడతాము. ఎక్కువ దృష్టి పెడతాము. వారు గొప్ప పని చేయడానికి మాత్రమే జన్మించారని, వారికి జన్మతః అతీంద్రియ శక్తులు లేదా సిద్ధులు ఉన్నాయని మనం చెప్తాము. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి చేసిన సంఘర్షణ, వారి మానవత్వం అన్నీ మరుగున పడిపోతాయి. మరుగున పడవు, మనమే వాటిని దాచిపెడతాము. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి చేసిన మంచి సంఘర్షణ, ఆయన మానవత్వం అన్నీ ఒక మూలన పడిపోతాయి. మూలన పడవు, మనమే వాటిని కావాలనే దాచిపెడతాము. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డారో అని తెలిస్తే మనకు అవమానంగా అనిపిస్తుందేమో. ఎందుకంటే వారు ఎంత కష్టపడ్డారో అంగీకరిస్తే మనకు అవమానంగా అనిపిస్తుంది. మంచి పని చేయాలనుకునే వ్యక్తి ఎవరితో అప్పుడు పోరాడాల్సి వచ్చిందో, మనతోనే పోరాడాల్సి వచ్చిందో అనేది నిజమైన అవమానం. వారి సంఘర్షణ గురించి చాలా సమాచారం పుస్తకంలో లభ్యమవుతుంది. రామకృష్ణ మిషన్ వాటిని ఏకత్రం చేసింది. కానీ మనం దాన్ని పట్టించుకోము. యూత్ డే వస్తుంది, స్వామీజీ గురించి సమావేశాలు జరుగుతాయి. కానీ
వారి సంఘర్షణ గురించి ఎక్కువగా చర్చించరు. అంటే వారు ఎదుర్కొన్న పోరాటాలు, సవాళ్లు, ఇబ్బందులు అన్నీ విన్నారంటే ఆ కథంతా విన్నారంటే రోమాలు నిక్కబొడుకోవడమే కాదు, ఏడుస్తారు కూడా. కాని మనం మనకే అబద్ధం చెప్పుకుంటాము. వారు ఎంత కష్టపడ్డారు, ఎంత మానసిక కష్టానికి గురయ్యారు అన్నది విన్నారంటే రాళ్ళు కరిగిపోతాయి. అంతా పుస్తకాలలో ఉంది. మీ వివేకానంద రీడర్ తీసుకుని చూడండి. మీరు వివేకానంద గురించి తెలియని విషయాలు ఏమిటో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. క్రమంగా ఉండాలని లేదు. నాకు గుర్తుకు వచ్చినట్లుగా మీకు చెప్తాను. హిందీ, ఇంగ్లీష్ రెండూ ఉంటాయి. దీని ద్వారా ఒక నిజమైన వ్యక్తి ఎలా జీవిస్తాడు అని మీకు తెలుస్తుంది. అందువల్ల సమాజాన్ని మెరుగుపరచాలని, వ్యక్తికి సమాజం ఎలా ఇబ్బందులు కలిగిస్తుంది అని తెలుస్తుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇందులో భాషలు కూడా 2 ఉంటాయి. ఈ కథలో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 ఉంటాయి. దీని ద్వారా ఒక నిజమైన వ్యక్తి ఎలా జీవిస్తాడు అని మీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి సమాజానికి మంచిది చేయాలని ఎంతో కష్టపడుతుంటే, ఆ సమాజం ఆ వ్యక్తికి ఎన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు కలిగిస్తుంది అని ఈ కథలో తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. వినండి. ఇది స్వామీజీ రాసిన ఒక పత్ర. శ్రీ హరిదాస్ దేశాయికి రాశారు. ఇది ఎప్పుడంటే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు. నేను ఇందులో నుంచి కొన్ని విషయాల్ని చదువుతాను. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు 1893లో షికాగోకి వెళ్ళినప్పుడు భారతదేశం మొత్తం ఆయనను స్వాగతించడానికి ఎదురుచూసింది అని మనకు చెబుతారు. కాని నిజానికి స్వామీజీకి తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. వారు ఆయనకు ఎలా అడ్డు వచ్చారో, ఆయనను ఇబ్బంది పెట్టారో ఆయన లేఖలో వివరించారు. హృదయాన్ని కదిలించే ఆ కథలో కొంత భాగాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆయన రాశారు, సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన వేషం సంప్రదాయవాదులు సన్యాసుల వేషంలా లేదని, ఆయన ఆంగ్లం మాట్లాడతారని అన్నారు. ఆయన తినే ఆహారం గురించి కూడా తప్పులు ప్రచారం చేశారు. ఆయన గురించి అనేక అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మనం స్వామీజీని గొప్పగా చూస్తున్నందున మనకు ఇవన్నీ తెలియదు. ఈ కాలంలో మనం స్వామీజీని మహాపురుషుడు అంటాము. స్వామీజీకి ఎన్ని కుట్రలు చేశారు, ఆయనను ఎలా బాధపెట్టారు అన్నది మనకు తెలియదు. ఇది చరిత్రలో మాయమైపోతుంది. స్వామీజీ చెప్పారు, కొత్త ధర్మతరంగం వచ్చింది. దీనికి కొత్త కేంద్రం అవసరం. సంప్రదాయవాదులు ఎదిరించారు. తమ పాత ఆచారాలను విడిచేయాలని ఆయన చెప్పారు. ఆధునిక ఆలోచనలున్న ఆయనను వారు ఇష్టపడలేదు. ఆయన అంధవిశ్వాసాలకు వ్యతిరేకం కాబట్టి ప్రమాదకరం అని అనుకున్నారు. ఆయన ఆధ్యాత్మికత అంటే వృద్ధుల పని అని అనుకునే వారికి ఈ యువకుడు నచ్చలేదు. ఈయన వయస్సు చాలా చిన్నది. తర్వాత ఆధ్యాత్మికత గురించి విప్లవంగా మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇది అంధవిశ్వాసాలకు వ్యతిరేకం అనే విషయం, అంటే పాత ఆలోచనలున్న సంప్రదాయవాదులకు నచ్చలేదు. అంటే మీ పాత ఆచారాలను విడవండి అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, దివాన్జీ మహారాజ్, ఇప్పుడు నేను చేయాలనుకుంటున్న పనికి సంస్థ అవసరం.
అందుకు డబ్బులు కావాలి. స్వామి వివేకానంద గురించి మనం వినేటప్పుడు ఆయన డబ్బుల కోసం ఎంత కష్టపడ్డారు అనేది మనకు తెలియదు. ఆయన పేరు ఎప్పుడూ డబ్బుతో ముడిపడి ఉండదు. ఆయన పని అంతా సులభంగా జరిగిపోయిందని మనం అనుకుంటాము. అంత పెద్ద పని చేయాలంటే డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో మనం ఆలోచించము. మనం దాచిపెట్టిన ఒక బాధాకరమైన కథ ఉంది. అంటే మనం దాచిపెట్టిన ఆ విషయంలోనే ఒక బాధాకరమైన కథ ఉంది. దివాన్జీ మహారాజ్, నాకు కొంత డబ్బు కావాలి. భారతదేశంలో ఎవరు ఇస్తారు? అందుకే అమెరికా వచ్చాను. ధనవంతులు నా మాట వినరు కాబట్టి సామాన్యుల దగ్గరే డబ్బు అడిగాను. అందువల్ల నేను సామాన్యుల దగ్గరే డబ్బు అడిగాను. డబ్బు ఉన్నవాళ్లు నా మాట ఎందుకు వింటారు? నేను సామాన్యుల దగ్గరే డబ్బు అడిగాను. సామాన్యులను లేవనెత్తడానికి స్వామీజీ పనిచేశారు. వారు సామాన్యుల దగ్గరకు వెళ్లి డబ్బులు ఇవ్వమని అడిగేవారు. కాని సామాన్యులు ఆయనకు సహాయం చేయలేకపోయారు. అమెరికా వచ్చిన తర్వాత అమెరికాకి వెళ్లి అక్కడ డబ్బు అడిగితే ఎవరూ ఇవ్వరు. కాబట్టి 1894లో ఆయన అమెరికాలో ఏడాదిపాటు ఉపన్యాసాలు ఇచ్చినా డబ్బు సేకరించలేకపోయాను అన్నారు. అమెరికాలో ఆర్థిక మందగమనం జరుగుతుందని ఒక కారణం చెప్పారు. కాని అసలు కారణం మిషనరీలు మరియు హిందూ సంస్థలే అని చెప్పారు. వారు స్వామీజీ పనికి అడ్డుపడ్డారు. ఎందుకంటే వారికి అసూయ ఉంది. ఆ సమయంలో రామకృష్ణ మిషన్ లేదు. కొత్త పని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. మన సంస్థలు 100 ఏళ్ల నాటివి. ఈ కొత్త వ్యక్తి మనకంటే ముందుకు వెళ్తాడు అని భయపడ్డారు. అంటే మిగతా సంస్థలు అసూయ చెందారు. మన సంస్థలు 100 ఏళ్ల నాటివి. మన సంస్కృతిని, పరంపరాన్ని మార్చేస్తాడు. అంటే ముందు నుండి ఉన్న సంస్థలు, ఆశ్రమాలు, మఠాలు స్వామీజీని ఇబ్బంది పెట్టాయి. స్వామీజీని చాలా కష్టపెట్టాయి. అమెరికాలో కూడా ఆయనని పని చేయనివ్వలేదు. భారతీయులు నేను నిజమైన సన్యాసిని అని అమెరికా వాసులతో చెప్పలేదని ఆయన బాధపడ్డారు. అమెరికాలో భారతీయులు స్వామీజీ గురించి తప్పుడు ప్రచారం చేశారు. అందువల్ల ఆయనకు అమెరికాలో కూడా ఏమీ ఉపయోగం కాలేదు. అంటే డబ్బు దొరకలేదు. భారతదేశంలో ఆయనకు డొనేషన్స్ రాలేదు. అమెరికా వెళ్ళినా అక్కడ కూడా భారతీయులు ఆయనకు అడ్డు వచ్చారు. స్వామీజీ అన్నారు, భారతీయులారా, మీరు నాకు భారతదేశంలో ఏమీ ఇవ్వలేదు. శభాష్! నేను మీకు శభాష్ అని చెప్తున్నాను. అమెరికా వచ్చినా ఇక్కడ కూడా నాకు డబ్బు ఇవ్వలేదు. నేను భారతీయులను ప్రేమిస్తాను, కాని వారు నాకు ఇచ్చేదాన్ని నేను తిరస్కరిస్తాను అని చెప్పారు. సుఖంలో, దుఃఖంలో, పర్వతాలలో, ఎడారులలో, అడవులలో నాతో ఉన్నవారు ఎల్లప్పుడూ నాతో ఉంటారు. సత్యాన్ని మాట్లాడుతున్నారు. నన్ను నాశనం చేయండి అని చెప్పారు. సత్యాన్ని మాట్లాడుతున్నారు, నన్ను నాశనం చేయండి అని చెప్పారు. నేను విఫలమైతే అని ఆయనకు అనిపించింది. కాని నేను విఫలమైతే అని ఆయనకు అనిపించింది. కాని 1894 సంవత్సరం ఆయన జీవితంలో ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి. భారతీయులు తనకు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అని ఆయనకు అర్థమైంది. నేను విఫలమైతే నా తర్వాత మరొకరు ఈ పని చేస్తారు అని ఆయన అనుకున్నారు. నేను విఫలమైతే నా తర్వాత మరొకరు ఈ పని చేస్తారు అని ఆయన అనుకున్నారు. 1895లో స్వామి బ్రహ్మానందకు రాసిన లేఖలో ఎక్కడైనా వీలైతే ఒక సంస్థని స్థాపించండి. ఈయన బాధ చూడండి. ఒక్క సంస్థ, ఒక దేశంలో, ఇంగ్లాండ్ మరియు న్యూయార్క్లో బలంగా స్థిరపడ్డాను అని చెప్పారు.
తరువాత వేసవిలో లండన్ను కదిలించాలి అనుకున్నారు. పెద్ద పెద్ద దిగ్గజులు పోతారు. ఈ సవాల్ చూస్తున్నారా? వారు పెద్ద పెద్ద దిగ్గజులు పోతారు అని చెబుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ మత గురువుల గురించే మాట్లాడుతున్నారు. వారిని సవాలు చేస్తున్నారు. వీళ్లను తొలగించడం చాలా అవసరం అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉండగా భారతదేశం మరియు సనాతన ధర్మం పునరుద్ధరణ అసాధ్యం. వీళ్ళుండగా భారతదేశం మరియు సనాతన ధర్మం పునరుద్ధరణ అసాధ్యం. పెద్ద పెద్ద దిగ్గజులు పోతారు అని అంటున్నారు. తన శిష్యులతో మీరు కష్టపడి నడుం బిగించి పనిచేయండి అని చెప్పారు. మనం ప్రపంచాన్నే మార్చగలం. కేవలం ప్రారంభం. ఇది కేవలం ఆరంభం. మన దేశ గురించి చెబుతున్నారు. మన దేశంలో ఎవరైనా ఉన్నారా? భారతదేశం గురించి చెబుతున్నారు. ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నవారు అందరూ ధైర్యం లేనివాళ్ళు. అంటే అందరూ శ్మశానాలులో శవాల్లాంటివారు. కాని భారతదేశంలో ఎవరూ లేరు. వీరిని విద్యావంతులు చేయండి. మీరు చేయవలసింది ఇదే. వీరిని విద్యావంతులుగా మార్చండి. మీరు చేయవలసింది ఇదే. భారతదేశంలో ఉన్న ఈ శ్మశాన వాతావరణాన్ని మార్చడానికి వారికి చదువు చెప్పండి. అప్పుడే భారతదేశం ముందుకి పరిగెడుతుంది. భారతదేశంలో ఈ పని ఎలా జరుగుతుంది? వాళ్ల శిష్యులకి సూచన ఇలా ఇచ్చారు. పెద్దవారితో పని అవుతుందని అనుకోకండి. ధనవంతులు వాళ్ల వద్దకు వెళ్ళకండి. వారు మీకు ఆర్థిక సహాయం చేయరు అంటున్నారు. అన్ని దేశాల్లో మధ్యతరగతి వాళ్లే గొప్ప పనులు చేశారు. డబ్బు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. సరైన వ్యక్తిని కనుక్కోవాలి. మధ్యతరగతి వాళ్ల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడండి. మీ పని గురించి చెప్పండి. వారు మీకు సహాయం చేస్తారు. మన దేశంలో నిజమైన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? మన దేశంలో ఉండేవాళ్లు పిల్లల్లాంటివారు. వారితో పిల్లలగానే వ్యవహరించాలి. ఇవి స్వామి వివేకానంద మాటలు. ఇప్పుడు హరిదాస్ దేశాయ్ గారికి రాసిన విషయం 1894 సంవత్సరం లేఖలో ఇలా అన్నారు. ఉదాహరణకు మనమే ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాము కాబట్టి మనం వారి జాతి వారు కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశంలో ఉన్న పెద్ద పురాతన ధార్మిక వ్యక్తులు, ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు? మనం ఇక్కడ పని చేస్తున్నాం అని చెప్తున్నారు. జైన స్వామి వీర్చంద్ గాంధీ కూడా ఇక్కడ పని చేస్తున్నారు. మనల్ని బాగా చెప్పే పని మన దేశవాళ్లే చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళు మన జాతివాళ్లు కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే దాసుల్లో అసూయ సహజంగా ఉంటుంది. భారతదేశం ఒక్క దాస్య దేశం. రాజకీయంగా మాత్రమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా. దాసుల్లో అసూయ సహజంగా ఉంటుంది మరియు ఆ అసూయ వారిని పతనానికి దారితీస్తుంది అని అంటున్నారు. భారతదేశం ఎలా లేస్తుంది? ఇక్కడ మిమ్మల్ని లేవనెత్తడానికి ఎవరైనా వస్తే మీరు వారిని అసూయతో చూస్తారు. ఇక్కడ ఎవరైనా భారతదేశాన్ని లేవనెత్తడానికి ముందుకు వస్తే భారతీయులే వారిని కిందకు లాగుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక రంగంలో ఎవరైనా ముందుకు వస్తే ధర్మాన్ని శుద్ధి చేయడానికి, ధర్మాన్ని ప్రకాశింపజేయడానికి పాత ధార్మిక వ్యక్తులు, పాత ధార్మిక సంస్థలు అసూయతో వారిని కిందకు లాగుతారు. ఇదే స్వామీజీతో జరుగుతుంది. ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలనుకుంటే అందరూ అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని భారతదేశంలో మీరు నా గురించి ఒక్క పంక్తి రాస్తే మరుసటి రోజు అందరూ నా శత్రువులు అవుతారు. భారతదేశంలో స్వామీజీ పరిస్థితి ఇలా ఉంది. భారతదేశంలో ఏ పత్రికలోనైనా ఆయన గురించి ఒక మంచి మాట రాస్తే శత్రువులు పెరుగుతారు. ఎందుకంటే మీరు ఒక కొత్త వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అని అంటారు. పాత ధర్మాలు ఉన్నప్పుడు వాటి అంధవిశ్వాసాలు, సంప్రదాయాల గురించి ప్రశంసించండి కదా అని అంటారు. స్వామీజీ కొత్త, స్పష్టమైన, శాస్త్రీయమైన విషయాలు చెబుతున్నారు. కాబట్టి భారతీయులకు ఇది ఇబ్బందిగా ఉంది. అందరూ నాకు వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారు? ఆయన అన్నారు.
ఎందుకంటే ఇది దాసుల స్వభావం. ఇది దాసులలైన భారతీయుల గురించి ఆయన చెప్పిన మాట. తమ సొంత సోదరుడు కొంచెం ముందుకు వెళ్లడం చూడలేరు. వివేకానంద గురించి మీకు తెలుసా? వివేకానంద గారు భారతీయుల నుండి ఎంతటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇది మనకు చెప్పలేదు. ఎందుకంటే మనకు తెలిస్తే మనకు సిగ్గుగా అనిపిస్తుంది. మహాపురుషులను మనమే ఎంతగా అవమానించామో తెలుస్తుంది. ఇప్పుడు సోదరి నివేదితకు రాసిన 1897 సంవత్సరం లేఖలో ఆయన ఆరోగ్యం అప్పటి నుండి క్షీణించడం ప్రారంభమైనదని చెప్పారు. ఎందుకంటే ఆయనకు డబ్బు చాలా తక్కువగా ఉండేది మరియు చాలా కష్టపడేవారు. ఒక్కొక్క పైసా సంపాదించడానికి రోజంతా పనిచేసేవారు. నా శారీరక అస్వస్థత గురించి నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. నా ప్రణాళికను సాకారం చేసుకోవడానికి అవకాశం దొరకకపోవడం నాకు బాధగా ఉంది. నీకు తెలుసు కదా, దీనికి ప్రధాన కారణం డబ్బు లేకపోవడమే. భారతదేశానికి ప్రతిదానికి డబ్బు ఉంది. నాకు ఇవ్వడానికి డబ్బు లేదు. మన హిందువులు వ్యతిరేకులు అవుతున్నారు. ఇంకేం చేస్తున్నారో తెలియదు. కాని నాకు ఆర్థిక సహాయం చేయలేకపోతున్నారు. హిందువులకు ధార్మిక పనుల కోసం డబ్బు కొరతలేదు. మీరు వెళితే భారతదేశంలోని ఆలయాలలో ఎంత డబ్బు ఉందో చూడవచ్చు. ఇతర చోట్ల ఇంత డబ్బు ఉండదు. స్వామీజీ ఇవన్నీ చూశారు. హిందువులు వ్యతిరేకులు అవుతున్నారు, కాని నాకు ఆర్థిక సహాయం చేయలేకపోతున్నారు అని అన్నారు. ఆర్థిక సహాయం విషయానికి వస్తే ఇంగ్లాండ్లోని మిస్ ముల్లర్ మరియు కెప్టెన్ సీవర్ మాత్రమే నాకు సహాయం చేశారు. భారతీయ హిందువులు నాకు సహాయం చేయలేదు. భారతీయ హిందువులు వ్యతిరేకంగా నిలబడ్డారు. తర్వాత అంటున్నారు, నాకు 1000 పౌండ్స్ వస్తే కలకత్తాలో నా మొదటి కేంద్రాన్ని స్థాపిస్తాను అని అనుకున్నాను. కాని అది సాధ్యం కాలేదు. ఎందుకంటే నేను 10-12 సంవత్సరాల క్రితం ధరలను బట్టి అనుకున్నాను. 10-12 సంవత్సరాలలో కలకత్తాలో ధరలు 3-4 రెట్లు పెరిగాయి. 10-12 సంవత్సరాలలో కలకత్తాలో ధరలు 3-4 రెట్లు పెరిగాయి. అందుకే నేను అనుకున్న పని చేయలేకపోతున్నాను. అంతటి గొప్ప సాహిత్యం రాసిన వ్యక్తి, అంతటి గొప్ప పనులు చేసిన వ్యక్తి తన జీవితాంతం ఏం చేస్తున్నాడు? గొప్ప పనులు చేసిన వ్యక్తి ఏమి చేస్తున్నాడు? ఒక్కొక్క రూపాయి కోసం కష్టపడుతున్నాడు. ఆ తర్వాత మిస్ జోసెఫైన్ కి రాసిన లేఖలో అంటే 1900 సంవత్సరం వచ్చింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. డబ్బు లేకపోవడం మరియు కష్టపడడం వల్ల ఫలితం లేకపోవడం ఆయన మనసులో ఉంది. ఇదే ఆయన జీవితం. మనం మన మహానుభావులతో ఇలాగే చేశాము. డబ్బు లేకపోవడం మరియు కష్టపడడం వల్ల ఫలితం లేకపోవడం. ఇక్కడ నా పరిస్థితి అమెరికా కంటే కూడా దారుణంగా ఉంది. ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ 1 రూపాయి ఖర్చు చేయకుండా నన్ను వినడానికి వేల కొద్ది జనం వస్తారు. నన్ను వినడానికి వేల కొద్ది జనం వస్తారు. ఉచితంగా వినడానికి అవకాశం ఉంటే అందరూ వచ్చి నిలబడతారు. కాని 1 రూపాయి ఇవ్వాల్సి వస్తే ఎవ్వరూ రారు. ఇది పరిస్థితి. ఉచితంగా వినడానికి అవకాశం ఉంటే అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు కొంత ఇచ్చి వెళ్ళండి అని చెప్తే ఎవ్వరూ రారు. ఇది నా పరిస్థితి అని స్వామీజీ అన్నారు. ఎలాంటి ఫలితం చూడడం లేదు. నాకు వైఫల్యం కనిపిస్తోంది. ఆ తర్వాత తన ఆరోగ్యం బాగాలేదని అంగీకరించారు. 2 రోజుల నుంచి నా శరీరం ఎందుకు బాగాలేదు అంటే, ప్రతిరోజూ రాత్రి ప్రసంగం చేయడం వల్లనే నా ఆరోగ్యం ఇంత దిగజారిపోయింది అని అనుకుంటున్నాను. ప్రజలు డబ్బు ఇచ్చి నన్ను వినాలని ప్రతిరోజు రాత్రి ప్రసంగం చేసేవారు. ప్రజలు ఉచితంగా లభిస్తే అంతా తీసుకెళ్తారు, ఏమీ ఇవ్వరు.
ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వెళ్ళింది. 1894 సంవత్సరం లేఖ ఇది. ముందు వెనుక అవుతుంది కొంచెం. మీరే మొత్తం చదవండి. నా దగ్గర ఇది ప్రత్యేక క్రమంలో లేదు. ఆలాసింగా పెరుమాళ్కి చెప్పారు, భారతీయ పత్రికలు మీ గురించి చెడుగా రాస్తున్నాయి అని. స్వామీజీ ఉన్నప్పుడు భారతీయ పత్రికల్లో ఆయన గురించి ఎంతో ప్రశంసలు వస్తాయి అని మనం అనుకుంటాం కదా. ప్రశంసలు రాయడం లేదు, విమర్శలు వస్తున్నాయి. స్వామీజీకి చెప్పారు, స్వామీజీ మీ గురించి భారతీయ పత్రికల్లో చెడుగా రాస్తున్నారు అని. ఎవరికి తోచినట్టు వారు మీ గురించి అనుకున్నది రాసేస్తున్నారు. భారతీయ పత్రికల గురించి మీరు నాకు చెప్పినది నేను చదివాను. వారికి తప్పులు వెతకడం సహజం. తప్పులు వెతకడం అంటే ఏమిటి? పెద్ద వస్తువులో చిన్న లోపం ఉంటే అదే చూడడం. వస్తువు ఎంత పెద్దదో చూడకుండా లోపం ఉంటే అదే చూడడం అంటే తప్పులు వెతకడం. వారికి తప్పులు వెతకడం సహజం. ప్రతి దాస జాతి ప్రధాన లోపం అసూయ. అసూయ మరియు కలిసి పని చేయకపోవడం వల్లే దాసత్వం ఏర్పడుతుంది మరియు అది శాశ్వతంగా ఉంటుంది. నేను వారిని మెరుగుపరచాలని, పెంచాలని అనుకుంటున్నాను. వారు నన్ను నిందిస్తున్నారు. భారతీయులకు ఇదే స్వభావం. ఆ తర్వాత ఆ లేఖలోనే ఆ దాసజాతి వారి గురించి, భారతీయుల గురించి మాట్లాడుతూ మనం ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు, పరిస్థితి నిరాశాజనకంగా ఉంది అని చెప్పారు. అధిక లక్ష్యాలు లేనివారు, అభివృద్ధి కోసం ప్రయత్నించనివారు, మంచి చేసే వారిని అణచివేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలాంటి చనిపోయిన రాళ్లలో మీరు ఎలా ప్రాణం పోస్తారు? ఒక పిల్లవాడి గొంతులో మందు వేయాలని ప్రయత్నిస్తున్న వైద్యుడిలా మీరు ఉండగలరా? భారతీయులు చనిపోయిన రాళ్లులాంటివారు. వారికి మంచి చేస్తే వారు మిమ్మల్ని కిందకు లాగుతారు. మీరు వారికి ఎలా మంచి చేస్తారు? కాని నేను మీకు గుర్తు చేస్తున్నాను, మీరు కర్మ చేయాలి, ఫలితం కోసం చూడకూడదు. రాతిలా గట్టిగా ఉండండి. శ్రీరామకృష్ణ కుమారులు నిష్కపటంగా మరియు నిజాయితీగా ఉండాలి. మిగతాది చూద్దాం. మనం ఫలితం చూడడానికి బతికే ఉండము. కాని ఇప్పుడు మనం బతికుండగా ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది. అంటే భారతదేశానికి కొత్త శక్తి అవసరం. ఇది క్రమంగా జరుగుతుంది. నీవు నిస్వార్థంగా, సంతోషంగా ఉండు మరియు నీకు నిజాయితీగా ఉండు. పూర్తిగా శుద్ధమైన, దృఢమైన, నిష్కపటంగా ఉండు. అంటే ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. నేను భారతదేశంలో 100 మందిలాంటి వారిని తయారు చేయగలిగితే నా పని పూర్తయింది అని అనుకుంటాను. అప్పుడు నేను ప్రశాంతంగా చనిపోవచ్చు. భారతదేశ పరిస్థితులు చూస్తుంటే నేను ఇప్పుడు సఫలం కాను అని అర్థమైంది. భారతీయులే నాకు అత్యధికంగా వ్యతిరేకిస్తున్నారు. 100 మందిని తయారు చేయడం ఇప్పుడు జరగదు. నా పని భవిష్యత్తులో పూర్తవుతుంది. 1895లో అలసింగా పెరుమాళ్కి రాసిన లేఖలో స్వామీజీ అమెరికాలో సాత్విక ఆహారం తీసుకోవడం లేదు, సిగార్లు తాగుతున్నారు. భారతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. స్వామీజీని దూషిస్తున్నారు. భారతీయులు నన్ను నియమబద్ధంగా హిందూ ఆహారం తీసుకోవడానికి బలవంతం చేస్తే ఒక వంటవాడిని నియమించడానికి కావలసిన డబ్బు ఇవ్వమని చెప్పండి. వీళ్ళందరిలో ఒక్క రూపాయి సాయం చేసే సామర్థ్యం లేదు. కాని ఉపదేశాలు బాగా ఇస్తారు. నాకు వీరిపై నవ్వు వస్తుంది. వీళ్ళందరూ స్వామీజీకి ఇలా తినండి, ఇలా ఉండండి అని చెప్పేవారు. ఇలాగే క్రిస్టియన్ మిషనరీ వారు ఉన్నారు. వీళ్ళు కామినీ కంచన్ అనే నియమం ఏముంటుందో ఆ నియమాన్ని దాటారు అంటున్నారు. అంటే ఆడవారితో కలిసి మాట్లాడడం భారతదేశంలాగా
ఉండదు కదా అమెరికాలో? అక్కడ ఈ నియమాలు కూడా ఉల్లంఘించారు అన్నారు. స్వామీజీ గారు ఇలా సమాధానం ఇచ్చారు. నేను ఆ నియమాన్ని ఉల్లంఘించాను అని చెప్తే అది అబద్ధం. ఎవరి మాట విని వ్యవహరించను అని మీరు తెలుసుకోండి. నేను ఎలా జీవించాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను. ఏదో ఒక దేశం మీద నాకు అతి ప్రేమ లేదు, అలాగే ద్వేషం కూడా లేదు. నేను భారతీయుడిని, అలాగే ప్రపంచ పౌరుడిని కూడా. నేను చేయగలిగినంత వరకు మీకు సహాయం చేశాను. అంటే నేను చేయగలిగినంత వరకు మీకు సహాయం చేశాను. ఇప్పుడు మీరే మీ సొంతంగా చూసుకోండి. నాపై ప్రత్యేక హక్కు ఉన్న దేశం ఏది? నేను ఏదో ఒక దేశానికి దాసాంకుడిని అంటారా? ఇంగ్లీష్లో యామ్ ఐ అ స్లేవ్ టు అ పర్టిక్యులర్ నేషన్ అని అడిగారు. భారతీయులు అమెరికా వెళ్లి ఇలా చేస్తున్నారు అని ఎందుకు అంటున్నారు? నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. మీరు చెప్పినట్లు ఉండను. అవిశ్వాసులు, నాస్తికులు అనవసరమైన మూర్ఖపు మాటలు మానుకోండి. నేను ఇక్కడ చాలా కష్టపడ్డాను. నాకు వచ్చిన డబ్బు అంతా కలకత్తా, మద్రాస్కు పంపించాను. ఇన్ని చేసిన తర్వాత మీరు చెప్పే మూర్ఖపు మాటలు వినాలా? నేను ఇక్కడ డబ్బు సేకరిస్తున్నాను, అది వృథా చేస్తున్నాను అని ప్రజలు అంటున్నారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి దాన్ని నేనే వృథా చేస్తున్నాను అని అంటున్నారు. నేను సేకరించిన డబ్బు అంతా కల్కతా, మద్రాస్లోని సంస్థలకు పంపించాను. మీ అనుమతి తీసుకుని చేయాల్సిన పని ఏదీ నాకు లేదు. మీకు సిగ్గు అనిపించడం లేదా? మీకు సిగ్గు అనిపించడం లేదా? మీకు ఏ విషయంలో అప్పుపడి ఉన్నాను? మీరు ఎవరు? మీరు నాకు ₹1 ఇచ్చారా? అయితే నేను మీకు ఎందుకు జవాబు చెప్పాలి? మీ ప్రశంసలకు నేను భయపడతానా? లేదా మీ నిందలకు భయపడతానా? నేను చాలా విచిత్రమైన వ్యక్తిని. మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీకు కష్టం. మీ పని మీరు చేసుకోండి, లేదా నిశ్చలంగా ఉండండి. కాని మీ మూర్ఖత్వంతో నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేయించుకోవడానికి ప్రయత్నించకండి. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. జీవితం అంతా నేనే ఇతరులకు సహాయం చేశాను. నాకు ఎవరూ సహాయం చేయలేదు. శ్రీరామకృష్ణ పరమహంస నుండి నేను పొందవలసినదంతా పొందాను. ఇక నాకు ఎవరి సహాయం అవసరం లేదు. మీరు మా పనికి ₹2 కూడా ఇవ్వలేదు, కాని మా గురించి చెడుగా మాట్లాడడంలో ముందున్నారు. తన కోసం ఏమీ చేయకుండా మీకోసం ఎంతో చేసిన వ్యక్తిపై మీరు ఆదేశాలు జారీ చేయాలనుకుంటున్నారా? ప్రపంచం అంతా కృతజ్ఞులే ఉన్నారు. ప్రపంచం అంతా కృతజ్ఞత లేనివారే. నేను జాతి విభేదాలు, కుసంస్కారాలు, దయలేని స్వభావం, మోసగాళ్లు, నాస్తికులు, కేవలం చదువుకున్న హిందువులుగా జీవించాలని కోరుకుంటున్నారా? నేను మీలా కాను. మీలా కావాలని నేను జన్మించలేదు. మోసగాళ్లు నాకు అసహ్యం. నాకు రాజకీయాలు అంటూ ఏమీ లేవు. సత్యమే నా రాజకీయం. స్వామీజీ గురించి ఇలా వినగా ఎలా అనిపిస్తుంది? ఆయన జీవితం గురించి మీకు తెలుసా? వారు తిరిగి వచ్చినప్పుడు వారికి గొప్ప స్వాగతం లభించింది. భారతదేశం ఆయన చరణాలకు లొంగిపోయిందని మనకు చెప్పారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు గొప్ప స్వాగతం లభించింది. భారతదేశం ఆయన చరణాలకు లొంగిపోయిందని మనకు చెప్పారు. భారతదేశమే ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిందని మీకు చెప్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది ఇంగ్లీష్లో ఉంది. మన భారతీయులే ఆయనతో చేశారు. ఆయన తల్లి కోసం ఒక ఇల్లు కొన్నారు. ఆయనకు ఎవరో కొంత డబ్బు ఇచ్చారు. వారి తల్లికి ఉండడానికి ఇల్లు లేదు. తండ్రి ఇప్పటికే చనిపోయారు. వారి జీవితం మీకు తెలుసు. వారు తమ తల్లి కోసం ఒక ఇల్లు కొన్నారు. ఎవరికైనా ముందుగా అడ్వాన్స్ డబ్బు ఇచ్చారు. ఈ డబ్బు తీసుకుని నా తల్లికి ఇల్లు ఇవ్వండి
డబ్బు తీసుకున్నవారు పొసెషన్ ఇవ్వలేదు. స్వామీజీ యొక్క వ్యక్తిగత డబ్బును దొంగతీశారు. స్వామీజీ అంటున్నారు, నేను సన్యాసిని కాబట్టి కోర్టుకు వెళ్ళను అని. అతనికి తెలుసు కాబట్టి ఇలా చేశాడు. నా డబ్బును దొంగతీశాడు. నేను చదువుతున్నాను. మై డియర్ మదర్, ది aunt whom you saw had a deep laid plan to cheat me. And she and her people contrived to sell me a house for 6,000 rupees. And I bought it for my mother in good faith. Then they would not give me possession, hoping that I would not go to the court for the shame of taking forcible possession as a sannyasi. తర్వాత, I do not think I have spent even 1 rupee from what you and others gave me for the mission. Captain Sevier gave me 8,000 rupees with the clear and express desire of helping my mother, but even that money has gone to the dogs. వారి తల్లి కోసం ప్రత్యేకంగా ఇచ్చిన డబ్బు కూడా మేము దొంగతీశాము. ఇప్పుడు మేము వారి విగ్రహాలు చేస్తున్నాము. యువ దినోత్సవాలు జరుపుకుంటున్నాము. వారు బ్రతుకుండగా వారిని ఎంత ఇబ్బంది పెట్టాము, ఎంత కృతజ్ఞులుగా వ్యవహరించాము, వారి మిషన్కు ఎన్ని అడ్డంకులు కలిగించాము అన్నది. ఇలా చేయడం వల్ల దాచబడదు అనుకుంటున్నారా? 2 నిమిషాలు వెతికితే ఇంకా కొన్ని దొరుకుతాయి. వారి చివరి లేఖలో గీతలోని నాకు నచ్చిన శ్లోకాన్ని ఉదహరించారు. నేను చాలా రాస్తే బాగుండు, శరీరం బలహీనంగా ఉంది కాబట్టి రాయలేను. అందుకే గీతా చాప్టర్ 4 వచనం 11 రాస్తున్నాను. ఎలా పూజిస్తే అలా దర్శనమిస్తాను, ఎలా ధ్యానిస్తే అలా వారి ముందు ఉంటాను అన్నారు. ఆ తర్వాత హిస్ హెల్త్ డిటీరియోరేటెడ్ బికాస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ వర్క్ అండ్ ట్రావెల్, and he had to do that just to raise funds for the mission. అని ఉంది. టైమ్ లైన్ కూడా అదే చెబుతోంది. 1893లో మేలో అమెరికా వెళ్లారు. సెప్టెంబర్ 1893లో షికాగోలో వారి ప్రసంగం ఉంది. 97లో రామకృష్ణ మిషన్ స్థాపించబడింది. అయితే 5 సంవత్సరాలలోనే వారు మరణించారు. వారి మరణం గురించి మనకు చెప్పినది ఇదే. వారు సమాధి తీసుకున్నారని జనభాషలో ప్రచురమైపోయింది. కాని ఎక్కువ పని చేయడం, రోజులు అతీ రాత్రులు పని చేయడం, డబ్బులేక ఇబ్బంది పడడం వల్ల వారి మరణం సంభవించిందని మనం ఎప్పుడూ స్పష్టంగా అంగీకరించము. వారి లేఖల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాని మనం ఎప్పుడూ అంగీకరించము. అంగీకరిస్తే పాపం చేసినట్లు అవుతుంది కదా. మన మొహం మీదే పడింది అని మనం అంగీకరించాలి. వారి ఆరోగ్యం చాలా దిగజారిపోయిందని వారికి స్పష్టంగా తెలుసు. అందుకే ఒక మ్యాగజిన్ తీసుకురావాలని అనుకున్నారు. అనుచరులతో చెప్పిన చివరి మాటలు ఇందులో ఉన్నాయి. If you can't do anything, then sell off everything and return the proceeds to the donor. దాతల నుండి వచ్చిన డబ్బు వారికి తిరిగి ఇవ్వండి. మిషన్కు కావలసిన పని చేయలేకపోతే అలా చేయండి. I get no news at all from the mutt. What is Sharad doing? I want to see work done before dying. I want to see that what I have established as a result of my lifelong is put in a more running condition. ఇలానే ఒక యోధుడు జీవిస్తాడు. మనం అనుకుంటాం వారు కేవలం ఒక చిత్రంలా ఉన్నాడని, వాడు యోగాభ్యాసం చేసి ధ్యానంలో ఉన్నాడని. ధ్యానం చేస్తూ ఉండకూడదు, పోరాటం చేస్తూ ఉండాలి. రోజు రాత్రి పోరాడుతూ ఉండాలి. అయితే ఎనీవేస్, పే స్పెషల్ అటెన్షన్ టు ద మ్యాగజైన్. మెంటలీ టేక్ ఇట్ యాజ్ దో ఐ వర్ నాట్. యాక్ట్ ఇండిపెండెంట్లీ ఆన్ దిస్ బేసిస్. మ్యాగజైన్ కోసం ఇలా నడుపుకోండి. నేను లేను, నేను వెళ్ళిపోయాను. మ్యాగజిన్ ఎప్పటికీ ముద్రించబడుతుంది. ప్రజలు ఆ మ్యాగజిన్లో అంతా ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయని చెప్పారు. ప్రజలు చదవరు అని చెప్పారు. అందుకే ఒక పని చేయండి అని చెప్పారు. నా యాత్రలోని ఆసక్తికరమైన అనుభవాలు ప్రజలను ఆకట్టుకునేలా, మనోరంజకంగా ఉండేలా ముద్రించండి. శరద్ రైట్స్ దట్ ద
మ్యాగజిన్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్. లెట్ దెమ్ పబ్లిష్ ది అకౌంట్ ఆఫ్ మై ట్రావెల్స్ అండ్ థరోలీ అడ్వర్టైజ్ ఇట్ బిఫోర్ హ్యాండ్. కొనుగోలు చేయండి, మ్యాగజిన్ కొనుగోలు చేయండి. అప్పుడే సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్రజలకు ఏదో ఆసక్తికరమైన, మనోరంజకంగా విషయం చూపించకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రారు. 3-4 వంతులు పవిత్రమైన విషయాలతో నిండిన మ్యాగజిన్ని ప్రజలు ఇష్టపడతారా? ప్రజలకు ఏదో ఆసక్తికరమైన, మనోరంజకంగా విషయం చూపించకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రారు. పవిత్రమైన విషయాలతో నిండిన మ్యాగజిన్ని ప్రజలు ఇష్టపడతారా? పయస్ అంటే పవిత్రమైన, ధార్మికమైన. 3-4 వంతులు మ్యాగజిన్లో పవిత్రమైన, ధార్మికమైన విషయాలు రాస్తే మీ మ్యాగజిన్ అంతగా అమ్ముడుపోదు. మ్యాగజిన్ అమ్మాలంటే అందులో కొద్దిగా మనోరంజకంగా మసాలా వేయాలి. ఇది ఎవరి గురించి తెలియజేస్తుంది? ఇది ఆ మ్యాగజిన్ యొక్క పాఠకులు, వినియోగదారులు, సబ్స్క్రైబర్స్ గురించి తెలియజేస్తుంది. వివేకానంద గారిలాంటి మహాపురుషులు కూడా తన మ్యాగజిన్ని ప్రజలు అంగీకరించాలంటే అందులో కూడా విషయాలు చేర్చాలని చెప్పాడు. అందులో 3-4 వంతులు ఆధ్యాత్మిక విషయాలు ఉంటే ఎవరూ చదవరు. ఇలా చేయాలి. ఈ విషయాలు మీకు తెలియవు. మీరు ఇలాగే చెబుతూ ఉంటారు. స్వామీజీకి జై అంటూ. వారు మొనాస్ట్రీని నిర్మించినప్పుడు కానీ ప్రజల ప్రతిస్పందన ఏమిటి? మోస్ట్ పీపుల్ డిడ్ నాట్ వెల్కమ్ ద న్యూలీ బార్న్ మొనాస్ట్రీ. ప్రజలకు ఇష్టం లేదు. రామకృష్ణ మిషన్ ఏర్పడితే ప్రజలు బాహులు తెరిచి హృదయపూర్వకంగా స్వాగతం చేసి ఉంటారు. వారే రాస్తున్నారు. మోస్ట్ పీపుల్ డిడ్ నాట్ వెల్కమ్ ద న్యూలీ బార్న్ మొనాస్ట్రీ, మచ్ లెస్ అడ్మైర్ ఇట్. అడ్మైర్ చేయడం దూరంగా, అంటే ప్రజలు దీన్ని ఎందుకు నిర్మించారని, కానీ చాలా కోపంగా ఉన్నారు. అంటే అది అక్కరలేదు, మన పరంపరగా ఉన్న ధర్మం సాగనివ్వండి అని అన్నారు. ఆ సమయంలో మరింత అపజ్ఞానులు, అంధవిశ్వాసులు ఉన్నాయి. ఇవే అపజ్ఞానులు, అంధవిశ్వాసాలు, పరంపరలు, సంస్కారాలు అని అన్నారు. ఇవే సాగనివ్వండి కదా. స్వామీజీ పూర్తిగా కొత్త విషయాలు తీసుకువస్తున్నారు. వారు విజ్ఞానాన్ని తీసుకువస్తున్నారు. వారు ఇప్పుడు దైత్యం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి పీపుల్ డిడ్ నాట్ వెల్కమ్ ద న్యూలీ బార్న్ మొనాస్ట్రీ, మచ్ లెస్ అడ్మైర్ ఇట్. ప్రజలు ఏమి చేశారు? ఇప్పుడు వారు దీని జాబితా ఇచ్చారు. ఇండిఫరెన్స్ మొదటి విషయం. మరియు ఏమి చేశారు? టాంటింగ్, తిట్టారు, వ్యంగ్యంగా మాట్లాడారు. ₹1 సహాయం చేయలేదు, కానీ ఇవన్నీ ఇచ్చారు. ఇదంతా ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్లు ముందుకు వెళ్తే ఇలా రాసి ఉంది. ది ఓన్లీ థింగ్ we got from those around was a kick and a curse that as well. The only thing that we got from those around us was a kick and a curse that as well. లా కొట్టిగేగలవాడు లా కొట్టాడు. అంతే. తిట్టగలిగేవాడు తిట్టాడు. శపించగలిగేవాడు శపించాడు. 40 ఏళ్లు నిండకముందే ఎలా చనిపోయాడు? చాలా బలవంతమైన వ్యక్తి, పోరాటవేత్తలాంటి శరీరం ఉన్నవాడు ఇలా ఎలా చచ్చాడు? అర్థం చేసుకోండి. ఇదంతా మనమే చేశాము. ఇలా చేయడం ద్వారా కానీ మనమే వారిని అంటే మరణానికి చేర్చాము. ది ఓన్లీ థింగ్ వీ గాట్ ఫ్రమ్ దోస్ అరౌండ్ వాజ్ అ కిక్ అండ్ అ కర్స్. ఏ విషయాల్లో వారిని చెడ్డదిగా చూపించేవారు? దానికి ఒక కారణమిచ్చారు. ది డ్రింకింగ్ ఆఫ్ టీ వాజ్ నాట్ పాపులర్, బట్ వన్ వుడ్ టేక్ టీ వెన్ ఇన్ఫెక్టెడ్ విత్ మలేరియా ఆర్ అ కాఫ్ ఆర్ కోల్డ్. Another report, however, claims that the decoction of tea without milk or sugar was available. నాటకం ఏ విషయం మీద జరుగుతుంది? ది ఓన్లీ లగ్జరీ they indulged in was smoking tobacco from the hubble bubble. తర్వాత, as they had no warm clothes, the monk who would do physical exercises to warm themselves when they were awakened by the chill of cold wintry nights. ఇది పరిస్థితి. అర్థమవుతుందా? చలి ఎక్కువగా అనిపించినప్పుడు లేచి వ్యాయామం చేయడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత రాస్తున్నారు, ఓయింగ్ టు వాంట్ ఆఫ్ ఫండ్స్ ఐ వుడ్ సమ్‌టైమ్స్ ఫైట్ ఫర్ అబాలిషింగ్ ది మఠ్ ఆల్‌టుగెదర్. నేను కొన్నిసార్లు ఈ మఠాన్ని మూసివేయాలని అనుకునేవాడిని. డబ్బు లేదు, మరి ఎలా నడుపుతాం? There have been days when the mutt was without a grain of food. If some rice was collected by begging, there was no salt to take it with. తినడానికి ఏమీ ఉండేది కాదు. ఆహారం ఉంటే ఉప్పుకి కూడా on some days there would be just rice and salt and nobody cared for it. అవును కదా! అన్నం, ఉప్పు మాత్రమే ఉంటాయి. దాన్ని ఓ దోస్ వండర్‌ఫుల్ డేస్ అని అంటారు. ఆ తర్వాత ఇలా రాస్తున్నారు, ఓ దోస్ వండర్‌ఫుల్ డేస్ అని అంటారు. ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ ట్రూత్ దట్ ఇఫ్ దేర్ బీ రియల్ వర్త్ ఇన్ యూ, ది మోర్ ఆర్ సర్కమ్‌స్టాన్సెస్ అగెయిన్స్ట్ యూ, ది మోర్ విల్ దట్ ఇన్నర్ పవర్ మేనిఫెస్ట్ ఇట్‌సెల్ఫ్. అంటే మీకు ఎదురైన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మీలోని ఆంతరిక శక్తి అంత ఎక్కువగా వెలుగుతుంది. ఇది ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ రామకృష్ణ మూవ్‌మెంట్, స్వామి ప్రభానంద రాసినది. ఇంకా చాలా ఉంది. ఇందులో నుండి నేను ఎంత చదవాలి? అంతా అదే పోరాటం, పోరాటం మరియు ప్రజల చేత, భారతీయుల చేత, హిందువుల చేత భారీ వ్యతిరేకత సా. మీరే చదివి చూడండి. ఇప్పుడు పుస్తకం పేరు కూడా చెప్పాను. మీరే చదివి తెలుసుకోండి. దీని గురించి మీకు ఏదైనా తెలుసుకోవాలని ఉంటే ముందు అది అడగండి. ప్రణామం ఆచార్య గారు. మీరు ఇందాక స్వామి వివేకానంద గారి గురించి, వారి సంఘర్షాల గురించి చెప్పినట్లు, వారు జీవితకాలంలో ప్రజలు వారిని అంతంగా అర్థం చేసుకోలేదు మరియు వారిని అనుసరించలేదు. అంటే వారి మరణం తర్వాత మన వారిని ఎక్కువగా గౌరవిస్తాము. ఇలా ఎందుకు జరుగుతుంది ఆచార్య గారు? ఏ మహాపురుషుని విషయంలోనైనా ప్రజలు వారి జీవితకాలంలో వారి మాటలను అంతగా అర్థం చేసుకోరు. కానీ వారి మరణం తర్వాత వారి అనుచరులు ఎక్కువగా ఉంటారు. ఏ మహాపురుషుని విషయంలోనైనా సత్యం బలిదానాన్ని కోరుతుంది. మరణం తర్వాత మాత్రమే మనం ఆ సత్యాన్ని నమ్ముతాము. బాబూ చూడు, ఆ వ్యక్తి చనిపోయాక నీకు సలహా ఇవ్వడు, ఆదేశాలు ఇవ్వడు కదా! అతను బతికుండగానే నీవు అతన్ని గొప్పవాడు అని అనుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఇక్కడ ఈ తోటలో కూర్చున్నాను. ఇప్పుడు ఇది బతికుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? తోట గొప్పది అని నేను నా నోటితో తోట గొప్పది అని అనుకుంటే ఏం చెప్పినా నేను నమ్మాలి. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. తోట నన్ను నాశనం చేస్తుంది. తోట పెరిగింది నాశనం చేయడానికే. మహానుభావుడు అంటేనే ఇదేనా? నియమాలని పగలగొట్టి, తుంచేసి, చిన్నాభిన్నం చేయడమేనా? ఇంకా బ్రతికుండగానే ప్రమాదం. ఇప్పుడు గొప్ప అనుకుంటున్నారు అంటే నన్ను నాశనం చేసేస్తారు. బ్రతికుండగానే వ్యతిరేకించండి, బ్రతకనివ్వండి. ఏదో ఒక విధంగా చంపేయండి. చచ్చిపోతే ప్రమాదం లేదు కదా! ఇప్పుడు చచ్చిపోయాడు అంటే ఇప్పుడు అందరూ గొప్ప అని అంటారు. బ్రతికుండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. చచ్చిపోతే పెద్ద పెద్ద విగ్రహాలు చేయించండి. విగ్రహాలకు ఖర్చు చేసినంత డబ్బు అతనికిచ్చి ఉంటే బాగుండేది. విగ్రహాలకు ఖర్చు చేసినంత డబ్బు అతనికిచ్చుంటే బాగుండేది. చదువుకుంటున్నప్పుడు స్వామీజీ ఒక్క రూపాయి కోసం కష్టపడుతున్నారు. అదే సమయంలో భారతదేశంలో కోట్ల రూపాయలు ఉన్నాయి.
అందరూ దానం చేస్తుంటారు, కాని స్వామీజీకి ఎందుకు ఇవ్వరు? బ్రతికున్న మనోభావుడు అగ్నిలాంటివాడు. అతని దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. అగ్ని ఆరిపోతే బూడిద మాత్రమే మిగులుతుంది. అప్పుడు అందరూ వచ్చి గొప్ప అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? బూడిద లేచి వెళ్తుందా? నీ జీవితాన్ని సరిచేసుకో. గొప్ప అనకు, నీ జీవితాన్ని సరిచేసుకో. ఇప్పుడు ఇప్పుడు బూడిద ఏమీ అనదు కదా? ఆ వ్యక్తి కనీసం 70-80 సంవత్సరాలు బతకాలి అనుకున్నారు. రామకృష్ణ పరమహంస గారు ఆయన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారు. ఆయన గమనించిన విషయాల్లో ఒకటి ఏంటంటే, ఈ వ్యక్తి నా సందేశాన్ని ప్రచారం చేస్తాడు. అందుకే ఆయన బలంగా ఉండాలి అని. ఆయన చాలా బలవంతుడు. అంత బలవంతుడు 38 సంవత్సరాలకే చనిపోయాడు. ఆయన ముందే చెప్పారు, 40 ఏళ్లు పూర్తి చేయను అని. తన జీవితం చూసి ఇంకా ఎక్కువ కాలం బతకలేను అని తెలుసుకున్నారు. ఎందుకంటే అగ్నిలాంటివాడు కదా! అగ్నిని ఆర్పాలి. మండేవాళ్ళు అగ్నిని ఆర్పడం తప్పనిసరి. అగ్ని ఆరుతుంది. లేదంటే మనమే మండాలి. అందుకే చాలా రకాల కుట్రలు చేసి అగ్నిని ఆర్పిస్తారు. నేరుగా చంపలేరు కాబట్టి పోరాడుతూ పోరాడుతూ చనిపోయేలా చేశారు. ఇప్పుడు స్వామీజీని దూషించిన వాళ్ళు దగ్గరకు వెళ్ళి లెక్క అడుగుతున్నారా? వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళకి వీలైనంత నష్టం చేశారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడ దొరుకుతాయి? 5 పుస్తకంలో ఎవరు, ఏ పత్రికల్లో ఏ విధంగా స్వామీజీకి అడ్డుపడ్డారు, ఇబ్బంది పెట్టారు అని చెప్పగలం? ఆచార్యగారు, వీరు విశ్వసించారు. ఈ మహానుభావులు మరణించిన తర్వాత వారిపై ప్రజలు ఎక్కువగా నమ్మకం కలుగుతుంది. ఇది ఏమి నమ్మకం? ఇప్పుడు ఆయన ప్రమాదం లేడు అని మీరు నమ్ముతున్నారు. నమ్మకం వచ్చింది, కాని ఆ నమ్మకం ఏమిటి అని కొంచెం ఆలోచించండి. నమ్మకం వచ్చింది కాని ఇక ప్రమాదం లేదు అనే నమ్మకం వచ్చింది. ఇక మనం ఏమీ చెడగొట్టలేము. ఆయన్ని గొప్పవాడు అనుకోండి. గొప్పవాడు అనుకోవాలంటే ఆయన బతికుండగానే అనుకోండి కదా! తన కోసం గొప్పతనం అని అడగలేదు. నేను మఠం కట్టాలి, రామకృష్ణ మిషన్ స్థాపించాలి అని అడిగారు. ఆయన బతికుండగానే ఆయన్ని గొప్పగా భావించి ఉంటే ఈ దేశానికి ఇంకా ఎక్కువ చేయగలిగేవారు. ఎంత ఇబ్బంది పెట్టారో ఆయన జీవితానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం లేక చెప్పలేను. అమెరికా అంత తేలికగా వెళ్ళలేదు. అమెరికా వెళ్ళడానికి చాలా కష్టపడి డబ్బు సమకూర్చుకున్నారు. కొంతమంది ముందుకు వచ్చి సహాయం చేయకపోతే వెళ్ళలేకపోయేవారు. వెళ్ళినప్పుడు సమాచార మార్గాలు లేవు కాబట్టి చాలా కాలం ముందే వెళ్ళిపోయారు. అంతకాలం ఆయన దగ్గర డబ్బు లేదు. అక్కడ ఎలా బతికారో ఆయన జీవన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆ వ్యక్తి చనిపోయాక ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక మనమందరం వచ్చి హక్కులు చెప్పుకుంటాం. మన వివేకానంద అని అంటాం. మన వివేకానంద అయితే ఆయన బతికుండగా మీరు ఆయన కోసం ఏం చేశారు? ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన వారసత్వం మీదే హక్కు పెడుతున్నారు. స్పష్టంగా రాశారు, తనకు పాశ్చాత్య దేశాల వారే సహాయం చేశారని. భారతీయులు ఎందుకు మన వివేకానంద అని అంటున్నారు? సామాన్యుడు గుంపులో ఒకడు. ఆయనను సామాన్యుడు వ్యతిరేకించలేడు. ఎవరు వ్యతిరేకించారు? పాత సంప్రదాయాలకు అతుకుపోయినవాళ్లు. వివేకానంద ధర్మానికి కొత్త వెలుగునిచ్చి వేద ధర్మానికి పాత స్థానాన్ని తిరిగి ఇవ్వాలని ఆశించారు కాబట్టి. మధ్యలో వచ్చిన అపవిశ్వాసులు, సంప్రదాయవాదులు, పాత ఆచారాలకు అతుక్కుపోయిన వాళ్లకి ఇది పెద్ద ముప్పు. వాళ్లే ఆయన గురించి అబద్ధాలు చెప్పారు.
తప్పుడు ప్రచారం చేశారు. సామాన్యుడికి ఏం తెలుస్తుంది? ఏదో జరుగుతుంది అని మాత్రమే తెలుస్తుంది. తప్పుడు ప్రచారం చేశారు. పత్రికల్లో వచ్చిందంటే అది నిజమే అనుకుంటారు. మనం ఎప్పుడూ ఆయన ఒక మాటను ఉదాహరిస్తాము. 100 మంది దొరికితే దేశాన్ని మార్చగలను అని. కేవలం 35 వయసు ఉన్న ఒక వ్యక్తి ఎందుకు ఇలా అన్నాడని మనం ఆలోచించం. 100 మంది ఎప్పుడో దొరికితే దేశం మారుతుందని, తన జీవితకాలంలో ఇది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే తన తర్వాత తన పనిని పూర్తి చేసేవారు వస్తారని ఆశతో భవిష్యత్తుపై ఆధారపడ్డారు. నమస్కారం ఆచార్య గారు. ఆచార్య గారు, ప్రశ్న అడగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అడగాల్సిందే. మీరు మొదటి భాగానికి సమాధానం ఇచ్చేశారు. రెండవ భాగం గురించి చెప్పాలి. స్వామి వివేకానంద గారికి జరిగినట్లు ప్రజలు మీకు కూడా ఉపేక్షిస్తున్నారు. సహకారం ఇవ్వడం లేదు. నేను చూస్తున్నంత వరకు మీకు కూడా అదే జరుగుతుంది. ఈ సో కాల్డ్ ధర్మం పాటించేవాళ్ళు అని పిలుచుకునేవాళ్ళు మిమ్మల్ని ఆహ్, బాగా టీకించడానికి ప్రయత్నిస్తారు, లేదా మిమ్మల్ని ఉపేక్షిస్తారు, లేదా ఏదైనా విషయం గురించి చెడుగ్గా మాట్లాడతారు. ఎందుకు ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది? ఒక వ్యక్తి చేయాల్సిన పనిని 100 మంది ఒకటిగా కలిసి చేస్తే భారతదేశం ఎంత బాగుంటుందో వాళ్లకు అర్థం కావడం లేదు ఎందుకు? అందరూ ఎందుకు ఇలా అనుకోరు? వాళ్లకు అర్థం కావడం లేదు ఎందుకు? స్వామి వివేకానంద లేదా ఆచార్య ప్రశాంత్ లాంటి వాళ్ళు మాత్రమే భారతదేశం గురించి ఆలోచిస్తారా? ఇందుకు సమాధానం ఇప్పుడే ముందు ప్రశ్నకు ఇచ్చాం కదా! మనం అలాగే ఉండాలని కాదు. మనం మారాలి. ఉపనిషత్తులైనా, ఋషులు అయినా, సంతోషులు అయినా, లేదా స్వామి వివేకానంద అయినా మనంలాగా ఉండకుండా ఉండడానికే వారు ఉన్నారు. అంటే వారు మనల్ని కాల్చే అగ్నిలాంటివారు. మండడం వల్లే మనకు మంచి జరుగుతుందని మనకు తెలియదు. మనం మండినప్పుడు శుద్ధి అయి మెరుగుపడతాము అని మనకు తెలియదు. మనం మండినప్పుడు మన హృదయం మండదు. మన చిత్తం మాత్రమే మండుతుంది. అప్పుడు మనం శుద్ధి అవుతాము. మనం అగ్నిని చూసినప్పుడు భయపడతాము. దానికి వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకుంటాము. అంతే, భయపడతాము. ఇది అజ్ఞానం. ఇది స్వయంపై అజ్ఞానం. మనలో ఎంత బంగారం ఉంది, ఎంత చెత్త ఉంది అని మనకు తెలియదు. మనం చెత్తనే మన జీవితంగా భావిస్తున్నాము. మనం తల నుండి అడుగు వరకు చెత్త అని అనుకుంటాము. అప్పుడు అగ్నిని చూసినప్పుడు చెత్త వణుకుతుంది. ఈ అగ్ని నన్ను కాల్చేస్తుందని అనుకుంటుంది. చెత్త తనను తాను తొలగించుకుంటే లోపల ఉన్న బంగారం, మనస్సు, ఆత్మ వెలుగుతుందని చెత్తకు తెలియదు. అది వెలుగుటకు చెత్త తొలగడం అవసరం. అందుకే అగ్నిని పూజిస్తారు. కాని చెత్త అగ్నికి భయపడుతుంది, వ్యతిరేకిస్తుంది. మీరు ఎప్పుడూ చెప్తున్నారు కదా, మనం బానిసలం, దాసులం అని. ఎందుకు మనం బానిసలం? ఎందుకు మనం దాసులం? ఇప్పటికీ భారతీయులు ప్రతి విషయంలోనూ అణచివేతకు గురవుతున్నారు. ఇప్పుడు మతం పేరుతో దాడులు చేస్తున్న వారు కూడా మనం ఎంత అణచివేతకు గురవుతున్నామో, ఎంత భయపడుతున్నామో చూపిస్తున్నారు. భయపడేవాడు మాత్రమే దాడి చేయాలనుకుంటాడు. భయపడడానికి మరో పేరు అంతే, ఇంకేమీ లేదు. స్వామీజీ ఎప్పుడు ఇదే చెప్పేవారు, ఈ దేశపు ప్రజలు భయపడిపోయినవాళ్ళు అని. వారి చైతన్యం నిద్రపోతుంది. వారు చైతన్యంలో పిల్లల వలె ఉన్నారు. ఒక వైద్యుడు ఒక పిల్లవాడికి చేదుమందు ఇవ్వాలనుకుంటే ఆ పిల్లవాడు దూరంగా పరుగులు తీస్తాడు కదా! అలా ఈ దేశపు ప్రజల పరిస్థితి.
ఆచార్య గారు అది కూడా వందల సంవత్సరాల నాటి కథ. మరి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు, మీ మిషన్ ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న కష్టాలు చూస్తుంటారే కానీ సహకరించరు. అయినా మనలో ఇంత బద్ధకం ఉందా? మీతోనే ఉంటూ మీకు పూర్తిగా సహకరించడం లేదు కదా! ఆ అబద్ధం మీరు కూడా సరైన పని చేయాలని ప్రయత్నించినప్పుడు తొలగిపోతుంది. ఒకరికి సహాయం చేయడం చాలా చిన్న విషయం. సహాయం చేయడం అంటే ఒక చేత్తో ఒకరికి సహాయం చేయడం. అంటే మరొక చేత్తో మరొకరికి సహాయం చేయలేరు అని కాదు. అంటే సహాయం చేయడం చాలా గందరగోళంగా ఉంటుంది. మీరు ఒకరితోనే ఉండవచ్చు, లేదా 50 మందితో కూడా ఉండవచ్చు. మరొక చేయి ఎక్కడ ఉందో తెలియదు. అక్కడే విషయం చిక్కుకుపోతుంది. కాబట్టి సహాయం చేయకండి. మీరు కావలసిన వ్యక్తిగా ఉండండి. శ్రీకృష్ణుడైనా లేదా మరో మహాపురుషుడైనా మీరు వారితో కలిసి వెళ్ళాలని లేదా వారిని అనుసరించాలని వారు రారు. మీలోనే కృష్ణత్వం బయటపడాలని వారు వస్తారు. ఆ తర్వాత ఎవరితోనో కలిసి వెళ్ళడం అనే ప్రశ్న ఉండదు. అది మీ వ్యక్తిగత విషయం అవుతుంది. చాలా ప్రత్యేకమైనది, ఆత్మీయమైనది అవుతుంది. ఆ తర్వాత ఆ పోరాటం మీదే. ఆ తర్వాత మీరు ఎవరి పోరాటంలోనూ పాల్గొనరు. ఆ తర్వాత మీ పోరాటాన్ని మీరు చేస్తారు. ఎవరితో అంత దూరం వెళ్ళగలరు? ఎవరి మార్గంలో ఎంత దూరం వెళ్ళగలరు? ఈ విషయాన్ని మీరు మీ వ్యక్తిగత విషయంగా చేసుకోండి. ఈ పోరాటాన్ని మీ పోరాటంగా చేసుకోండి. మీకు అత్యంత అవసరం మరియు మీరు ఎల్లప్పుడూ కోరుకున్నదే అని మీరు గమనించండి. మీకు అది అర్థమైనప్పుడు మీరు స్వేచ్ఛగా, పూర్తిగా ప్రకాశించగలరు. లేకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి. అబద్ధం మరియు భయం ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి. అహంకారం ఎల్లప్పుడూ భయపడుతుంది. ఎందుకంటే అది తనను తాను రక్షించుకోవడం గురించి చాలా ఆందోళన చెందుతుంది. మీ లోపలి అబద్ధాన్ని మీ రాజుగా చేసుకున్నంతవరకు భయం పోదు. మీరు భయపడుతూనే ఉంటారు. మీరు స్పష్టంగా చెప్పాలి, నేను ఎవరితోనూ వెళ్ళట్లేదు అని. ఈ జీవితం నాది, ఈ పోరాటం నాది. గీత అర్జునుడిదే కాదు, గీత నీదే. నీవు గీత నాది అని చెప్పాలి. నేను గీత చదువుతున్నాను అని చెప్పకూడదు. కేవలం గురువు గీతను బోధిస్తున్నారు. నీవు గీతతో, శ్రీకృష్ణుడితో ఒక వ్యక్తిగత ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. అప్పుడు నీకు నిర్దేశాలు అవసరం లేదు. అప్పుడు నీవు చెప్పినదంతా చేశాను అని కాకుండా చెప్పినదంతా కూడా చేస్తాను అని చూపిస్తావు. స్వామి వివేకానంద చేసినదంతా రామకృష్ణ పరమహంస చెప్పినదేనా? రామకృష్ణ వారికి ఒక వారసత్వాన్ని, ఒక దిశను ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చేర్చాలి, ఇందులో ప్రజల కళ్యాణం ఉంది అని. ఆ తర్వాత స్వామీజీ చేసినదంతా వారి స్వంతం కదా, వారిదైపోయింది. అదేవిధంగా గీత నీదైపోవాలి. ఇది నాదే ఉంటే నీవు కేవలం వెంట నడుచుకుంటావు లేదా వెనుకే వెళతావు. ఇది నీదైపోవాలి. సరే. ధన్యవాదాలు ఆచార్యజీ. నమస్కారం ఆచార్య గారు. వివేకానంద గారి గురించి మీరు చెప్పిన విషయాలపై నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను వివేకానంద గారి గురించి చాలా పుస్తకాలు చదివాను. కానీ అవి అందరూ వేరే వాళ్ళు రాసినవే. వివేకానంద గారు రాసిన లేఖలు లేదా అలాంటివి నేను ఎప్పుడూ చదవలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు చెప్పినదేంటంటే వారికి 39 ఏళ్ల వయసులో మరణం సంభవించింది. ఎందుకంటే ఈ లోకంలో వారి పని పూర్తయిపోయింది కాబట్టి స్వచ్ఛందంగా మరణించారు అని. ఇది ఒక విషయం. రెండవది, వారు జన్మించినప్పుడు రామకృష్ణ పరమహంసకు ఒక నక్షత్రం పడింది మరియు ఈ లోకంలో అద్భుతమైన
పని చేసే వ్యక్తి వస్తున్నాడని ఆయనకు అర్థమైంది. మూడవది, బెంగాలీలో వీర్ జవాన్ అంటే వీరుడు అని అంటారు. అంటే వీరుడు అని అర్థం. వీర్ జవాన్ అంటే అతను చీకటిలో నడుస్తున్నప్పుడు కూడా అతనిలో ప్రకాశం ఉండేది అని. కాని మీరు చదివి వినిపించిన వారి లేఖల్లో ఉన్న బాధ నాకు ఎప్పుడూ తెలియదు. ఇది ఇలాగే చెప్పబడుతుంది. ఇది విద్యార్థులందరికీ ఇలాగే చెప్పబడుతుంది. వారికి అనేక రకాల వ్యాధులు వచ్చాయి. వారు జీవించిన విధానాన్ని చూస్తే శ్రమతో కూడిన కష్టమైన జీవితం వల్ల ఏ వ్యాధులు వచ్చాయో మీరే వెతికితే తెలుస్తుంది. నాకు గుర్తున్నంతవరకు డయాబెటీస్, హైపర్టెన్షన్ వంటి అనేక రకాల వ్యాధులు వచ్చాయి. వారి మరణం మెదడు రక్తనాళం పగిలిపోవడం వల్ల జరిగింది. నేను ఏం చెప్పాలి? మీకు అర్థమవుతుంది కదా? మనం మన మహానుభావుల సంఘర్షణ కథలను ఎలా దాచి వారిని దైవికంగా చూపిస్తున్నాము అనే దాని గురించి మనం ఇంతకుముందు చర్చించాము. గౌరవం చూపిస్తున్నామని అనుకుంటాము, కాని ఇందులో ఎంత గౌరవం ఉందో తెలియదు. ఎవరో అనే విషయం మరుగున పడిపోయింది. వారి నిజ జీవితం, వారి రక్తంతో నిండిన కథ మరుగున పడిపోయింది. ఏ మహానుభావుని కథలోనూ మీకు రక్తం కనిపించదు అని చెప్పలేరు. మీరు మార్చాలనుకుంటే ఇది చాలా పెద్ద సమాజం, అది చాలా పెద్ద జనాభా. మీరు మార్చాలనుకుంటున్న వారు మారడానికి ఇష్టపడరు. కాబట్టి వారు మీతో గొడవ పడతారు. వారిలో స్వార్థపరులు, అధికారంతో ఉన్నవారు, మతగురువులు మరియు పాత సంప్రదాయాలను పట్టుకున్నవారు ఉంటారు. వారు మిమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇది మనకు ఎందుకు అర్థం కావడం లేదు? ఎవరైనా మనకు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు మనం వారిని బాగా స్వాగతించాలని ఎందుకు అనుకుంటాము? స్వాగతించము అని రాసుంది కదా. ఆల్ దట్ దే కుడ్ గివ్ వాజ్ అ కిక్ అండ్ ఎ కర్స్. ఇవి వారి స్వంత మాటలు. వారి ఆరోగ్యం ఎప్పుడో దిగజారిపోయింది. మరణానికి చాలా సంవత్సరాల ముందే వారి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఎవరినీ దైవికంగా చూడవద్దు. అలా చేయడం వల్ల మీరు వారి మానవత్వాన్ని దోచుకుంటారు. వారి హ్యూమన్నెస్ ను దోచుకుంటారు. వారి నిజ స్వరూపాన్ని దోచుకుంటారు. కరుణతో మాట్లాడినా, ధైర్యంతో మాట్లాడినా మీ ఇష్టం. వారు చేసిన త్యాగానికి మీరు గుర్తింపు ఇవ్వరు. వారిని అవమానిస్తున్నారు. ఎవరూ దైవికం కాదు. అందరూ ఈ భూమి నుండి, ఈ మట్టి నుండి పుడతారు. ఒక మానవుని గర్భం నుండి పుడతారు. మన జీవితం ఎలా సాగుతుంది, ఎంత ఎత్తుకు వెళుతుంది అనేది మన ఎంపిక ఏమి అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది సరైన ఎంపికలు చేస్తారు, మరికొందరు భయంతో చేయరు. అంతే తేడా. ఏ నక్షత్రాలు ఏమీ పడవు.